నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితంలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకుంటారు. వృద్ధాప్యంలో పిల్లలు తమను చూసుకుంటారని ఆశపడతారు. కానీ ఆ ఆశలు అడియాసలైనప్పుడు, తమని వృద్ధాశ్రమంలో చేర్చినప్పుడు వారి గుండె ఎంత బరువెక్కిపోతుందో మనం ఊహించలేం. అలాంటి ఓ బరువెక్కిన గుండెలతో చనిపోతూ కూడా తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించిన ఓ తండ్రి రాసిన లేఖ ఇప్పుడు అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఆ లేఖలో ఏముందో వింటే మీ కన్నీలాగవు. ఆయనకు దాదాపు 80 ఏళ్లు. జీవిత చరమాంకంలో వృద్ధాశ్రమంలో చివరి శ్వాస కోసం ఎదురు చూస్తున్న ఓ దురదృష్టవంతుడైన తండ్రి. తన జీవితంలో చివరి క్షణాలు సమీపిస్తున్నాయని తెలిసినా తన గురించి కాకుండా తనను వృద్ధాశ్రమంలో చేర్చిన కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించాడు. చనిపోయే ముందు తన చివరి కోరికను, తన ఆవేదనను తెలియచేస్తూ తన కొడుకు కోసం ఓ లేఖ రాసి వెళ్లాడు. ఆ లేఖ చదివిన వారికి గుండె తరుక్కుపోతుంది. కళ్లల్లో నుంచి ధారాపాతంగా కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఎందుకంటే ఆ తండ్రి పలికిన ప్రతి అక్షరం కొడుకు పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను, అదే సమయంలో తన పట్ల కొడుకు కనపరిచిన నిర్లక్ష్యాన్ని, తన భవిష్యత్తును కళ్ల ముందు ఉంచేలా ఉంది. ఆ లేఖలో ఏముందంటే, బేటా, నువ్వు ఈ వృద్ధాశ్రమంలో ఒక ఏసీ పెట్టించు అని మొదలైంది. ఈ మాట వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మరణశయ్యపై ఉన్న తండ్రి చివరి కోరిక ఏసీ పెట్టించమని ఎందుకు అడుగుతాడు, ఇదేమిటి అనిపించవచ్చు. కానీ ఆ తండ్రి రాసిన తర్వాతి మాటలు గుండెను పిండేస్తాయి. అసలు నిజాన్ని బయట పెడతాయి. ఇక్కడ నేను చాలా రోజులున్నాను. ఇక్కడ పరిస్థితులు నాకు బాగా తెలుసు. నువ్వు ఇక్కడికే వస్తావు. ఏసీ లేకుండా నువ్వు ఉండలేవు. అందుకే ఏసీ పెట్టించు అని ఉంది ఆ లేఖలో. ఆ తండ్రి ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో, తన కొడుకు పట్ల ఎంత ప్రేమతో ఉన్నాడో, అదే సమయంలో తన కొడుకు భవిష్యత్తును ఎంత స్పష్టంగా, చేదు నిజంగా ఊహించాడో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. తన కొడుకు తనను వృద్ధాశ్రమంలో చేర్చినప్పుడు తాను పడిన మానసిక వేదన, తాను అనుభవించిన ఏకాంతం, సౌకర్యాలలేమి, ఇవన్నీ తన కొడుకు కూడా రేపు అదే స్థానంలోకి వచ్చినప్పుడు అనుభవించాల్సి వస్తుందని ఆ తండ్రికి తెలుసు. అందుకే తన కొడుకు కనీసం ఏసీ లేకుండా ఉండలేడు కాబట్టి ముందే ఏసీ ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చాడు. ఇది కేవలం ఒక సలహా కాదు, తన కొడుకు చేసిన పనికి కాలానుగుణంగా లభించే ప్రతిఫలాన్ని సూచించే శాపం లాంటిది. ఆ లేఖ కేవలం ఒక తండ్రి చివరి మాటలు కాదు. ఇది తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంతో మంది కొడుకులకు, కూతుళ్లకు చెంపపెట్టు. తల్లిదండ్రుల ప్రేమ, వారి త్యాగం ఎప్పటికీ వెలకట్టలేనివి. వారికి విలువైన బహుమతులు ఇవ్వడం కాదు, వారిని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవడమే నిజమైన ఆస్తి. వారు బతికుండగానే వారిని ప్రేమగా చూసుకోవడం, వారికి ఆసరాగా నిలబడ్డం మన విధి, మన బాధ్యత. లేదంటే ఈ తండ్రి రాసిన లేఖలో ఉన్న చేదు నిజం రేపు మన జీవితంలో కూడా పునరావృతం కావచ్చు. మన పిల్లలు కూడా రేపు అదే దారిలో నడిచే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులకు మనం ఇచ్చే గౌరవం, ప్రేమ మన పిల్లలకు మనం నేర్పే మొదటి పాఠం.